హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను టిఫిన్కి వడలు అయితే చేయబోతున్నాను. సో మీకు కూడా చూపిద్దాం ఎలా చేస్తాను నేను నా స్టైల్లో అని చెప్పి సో బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ మీరేం టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా స్పెషల్ డిషెస్ కానీ వచ్చి ఉంటే స్పెషల్ టిఫిన్ ఐటమ్స్ నాకైతే కమెంట్ చేయండి. సో నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. సో మనం వడలైతే చేయడానికి ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకుంటాం కదా మినపప్పుని. సో ఇంకొకసారి వాష్ చేశాక మార్నింగ్ టైం మనమైతే అది గ్రైండ్ చేసుకోవాలి. తగినంత వాటరే పోసుకోవాలి, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. జస్ట్ అది గ్రైండ్ అవ్వడానికి 1-2 టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ వేసుకోవాలన్నమాట, ఒక చిన్న కప్పు. ఎందుకంటే లూజ్గా అవ్వకూడదు వడలు చేయడానికి, లేకపోతే జారిపోతుంది. నూనెలో వేయడానికి అయితే మనకి రాదనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చాలా గట్టిగా చేయాలి. ఇంకా బ్యాటరు అలా ఇలా తీస్తే మనం వేస్తేనే పడిపోయేటట్టు ఉండాలన్నమాట పిండి. అప్పుడే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది చేయడానికి. సో మిక్సీలో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలా చేయడానికి పిండి, ఎందుకంటే సౌండ్ వస్తూ ఉంటుంది టక 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 అని. కానీ పిండి అయితే ఇలానే ఉండాలి మనం వడలు కానీ గారెలు అయితే చేయడానికి. సో ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో వడలు ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి అయితే మీకు చూపిస్తున్నాను. వడ గారెకి డిఫరెన్స్ ఏంటంటే వడ అనేది ప్లెయిన్గా ఉంటుందన్నమాట. అందులో మనం ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయము. సో ఏంటంటే ఆనియను, కరివేపాకు, మిర్చి ఇవేం యాడ్ చేయము, జస్ట్ సాల్ట్. అలాగే హోటల్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తున్నానంటే రవ్వ యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కొంచెంసేపు నానబెట్టి మనం పిండంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రవ్వ అయితే యాడ్ చేసి మనం తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలన్నమాట పిండిని. సో అప్పుడు అలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట హోటల్ స్టైల్లో వడ అనేది. గారెలు ఏంటంటే మనము కచ్చాపచ్చగా పిండిని చేసుకుంటాము, గ్రైండ్ చేసుకొని లేకపోతే రుబ్బుకొని పెట్టుకుంటాం కదా. దాంట్లో అయితే మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. పచ్చెనగపప్పు, క్యారెట్, ఆనియను, మిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని చేతిపైన నూనెలో వేసేస్తాం అనమాట. వడ ఏంటంటే కొంచెం క్రిస్పీగా, స్మూత్గా, అలాగే థిక్నెస్ ఎక్కువ బోల్డ్గా ఉంటుందన్నమాట వడ అనేది. సో ఈరోజు అయితే నేను ఆ వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చూస్తుంటే అర్థమైపోతుంది. ఆయిల్లో వేసాక చూసారు కదా ఎలా ఉబ్బుతున్నాయో. దీంట్లో నేను వంట సోడా కూడా యాడ్ చేయలేదన్నమాట. సో జస్ట్ క్రిస్పీనెస్ కోసం అయితే ఉప్మా రవ్వ అయితే యాడ్ చేశాను కొంచెంసేపు నానబెట్టి. ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేయలేము ఉప్మా రవ్వ. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా రవ్వ వేసి. చాలా స్మూత్గా క్రిస్పీగా అయితే వచ్చాయి. నేనైతే ఈ థిక్నెస్లో అయితే చేశాను అనమాట వడలు. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇందులోకి అయితే నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే రసం ఉన్నాయన్నమాట. పిల్లలకైతే రసంలో నంచి పెట్టాను అనమాట. సో అది గారెలు అలాగే చట్నీ వాళ్ళకి మింగడానికి డ్రైగా అనిపిస్తుంది కదా నమిలి, చిన్నపిల్లలు తొందరగా స్వాలో చేయలేరు. సో రసం ఉంది కాబట్టి రసంలో నానబెట్టి పెడితే ఈజీగా తినడానికి టేస్టీగా బాగుంటుంది కాబట్టి వాళ్ళకైతే అలా పెట్టేశాను. నేనైతే పల్లి చట్నీ చేసుకొని తిన్నాను. పల్లి చట్నీ అయితే సూపర్గా వచ్చిందనమాట, చాలా బాగుంది టేస్ట్. సో మీరు ఎలా వడ ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వడ ప్రిపేర్ చేశాను రవ్వ వేసి. మామూలుగా అయితే నేను ఓన్లీ మినపప్పుతోనే చేస్తాను, ఏం యాడ్ చేయకుండా. సో హోటల్లో అయితే ఇలా ప్రిపేర్ చేస్తారనమాట, రవ్వ యాడ్ చేసి క్రిస్పీగా రావడానికి. ఇంకా బయట వడలు ఎలా ఉంటాయి అంటే మనం ముట్టుకోగానే రాలిపోతున్నట్టు ఉంటాయి. సో వాళ్ళు పిండి కంటే ఎక్కువ రవ్వ యాడ్ చేస్తారేమో, సో అందుకని అలా ఉంటాయి. సో నేను చేసిన వడలు మీకు ఎలా అనిపించినాయో. సో మీ టేస్ట్ అయితే చేయలేదు, కాకపోతే కళ్ళతో చూస్తున్నారు కదా ఎలా వచ్చాయని. మీకు కానీ నచ్చితే వీడియో చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.